కార్యక్రమం భక్తుల కోలాహలం మధ్య అంగరంగ వైభవంగా సాగింది. బాణసంచా కాలుస్తూ డాన్సులు వేస్తూ ఉత్సాహంగా నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏ వీధిలో చూసినా గణేష్ ప్రతిమలతో భక్తుల కోలాహలం కనిపించింది. ఈ సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు భక్తులు సంయమనం పాటించాలని సూచించారు. ఖమ్మంలో నిమజ్జనం తీరుతెన్నులను మా ప్రతినిధి చిర్రా రవి అందిస్తారు. వినాయక నిమజ్జనం మొత్తం కూడా ప్రజలు మొత్తం కూడా ఈరోజు ఏదైతే ఖమ్మం నగరంలో వీధిలో గణనాథుని మొత్తం కూడా ఊరేగింపుగా తీసుకెళ్తున్నారు. ఎక్కడైనా ఏదైతే ప్రజలు ఇష్టమైనటువంటి గణనాథుని దర్శించుకోవడం కోసం అట్లాగే ఈరోజు 6 రోజులు చేసుకొని అట్లాగే వాళ్ళు ఏదైతే గణనాథునికి సేవలు చేసుకొని ఈరోజు మొత్తం కూడా గణనాథుడికి మొత్తం కూడా ఈరోజు నిమజ్జనం చేసే కార్యక్రమంలో ఉన్నారు. ఇక్కడ మనం చూస్తున్నాం ఖమ్మం నగరంలోని ఏదైతే 3 పంపుల సెంటర్ ఉంటుంది, ఏదైతే నైవేద్యాన్ని చేసుకొని మొత్తం కూడా పూజలు చేసుకొని ఈరోజు నిమజ్జనం చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. ఎక్కడ మహిళలు ఉన్నారు గణనాథుడికి పూజలు చేశారు. బాగా చేస్తున్నారు. ఏరియా మొత్తం మంచి సంతోషంగా వినాయకుడిని ఫ్రెష్గా విగ్రహాన్ని నిలబెట్టినందుకు అందరికీ ఏరియాలో అంత సంతోషంగా ఉంది. ఇక్కడనే మరొకరున్నారు, ఇక్కడనే చాలా మంది కూడా ఏదైతే పూజలు కూడా చేస్తున్నారు. చెప్పండి, మీరు ఈ యొక్క గణనాథ ఉత్సవాలు ఎలా చేస్తారు? ఇక్కడ ఎంతో ఉత్సాహంగా ఉదాహరణగా భక్తులందరూ పూజా ప్రపత్తులతో ఇక్కడ నియమ నిష్టలతో ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు. అందరూ కూడా ఏంటి వాళ్ళు కమిటీ వాళ్ళు కూడా వాళ్ళు వేసిన దాని ప్రకారంగా అందరూ కూడా ఇక్కడ ప్రతిరోజు కూడా ఏదో ప్రసాదాలు అందరూ కూడా తీసుకోవడం ఉత్సాహంగా జరుపుకున్నారు. 18 సంవత్సరాల నుంచి ఉన్నాయి. అందరూ కూడా చిన్న పెద్ద తేడా దానికన్నా తేడా లేకుండా కుల మతాలకు అతీతంగా అందరూ కూడా అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. మహిళలందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అందరికీ కూడా జై బోలో గణేష్ మహారాజ్ కి, బోలో గణేష్ మహారాజ్ కి. ఇక్కడ గణేషుని ఏదైతే మొత్తం కూడా దాంతో పాటు నాన్న ఎట్లా ఈ యొక్క గణనాథుడికి ఉత్సవం చేస్తారు? మంచిగా చేస్తాం. ఇది 23వ మాది. ఓకే, ఏదైతే ఇక్కడనే చేస్తున్నారు పెట్టడం బురాంపురంలో చాలా గ్రాండ్గా చేస్తాం. ఎప్పుడు చేసినా కూడా మాకు లేడీస్ సహకారం కూడా బాగా ఉంటుంది. మంచి కోఆపరేట్ చేస్తారు. మా ఏరియా మొత్తం చాలా మంచిగా చేస్తాం. ఏదైతే గణనాథుడికి పెద్ద ఎత్తున ఏదైతే ఈ యొక్క ఉత్సవాలు జరుపుతున్నాము, 23 సంవత్సరాల మధ్య జరుపుతున్నాం అని చెప్పేసి కార్యక్రమాలు చాలా విజయవంతంగా చేస్తున్నామని చెప్పేసి చేస్తున్నామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే అందరూ కూడా ఈ ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారని చెప్పేసి ఇక్కడ ప్రజలు చెప్తున్నారు. సుధాకర్తో చిర్రా రవి, 19 టీవీ ఖమ్మం. కృష్ణా జిల్లా